నమస్కారం. శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదినే మనం సంవత్సరాదని కూడా అంటాము. ఉగాది పండుగ విశిష్టత, పురాణాలు ఏం చెప్తున్నాయి అనే విషయాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే, పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు, తెలుగు మాసాలు వచ్చేసరికి 12. మొదటి నెలను మనం చైత్రం అంటాం అనమాట. తెలుగు మాసాల్లో మొదటి నెలని మనం చైత్ర మాసం అని కూడా అంటాం. ఈ చైత్ర మాసం రోజున కృతయుగం ప్రారంభమైనదని, చైత్రమాసం మొదటి రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాల ద్వారా మనం తెలుస్తుందన్నమాట. అందుకే ఆ రోజున మనం ఉగాది పండుగని జరుపుకుంటాం. ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం. యుగం ప్లస్ ఆది, యుగాది, అది కాస్త ఏమైందంటే ఉగాదిగా మారిందనమాట. 2025 సంవత్సరాన్ని మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా మనం పరిగణిస్తాం అనమాట. 2025లో జరుపుకునే ఉగాదికి మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా మనం పరిగణిస్తాం అనమాట. కాబట్టి ఉగాది పండుగను అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం చేస్తారనమాట ఆ రోజు. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ తెలుగు సంవత్సరంలో పంటలు ఎలా పండుతాయి, ఏ రాశి వారికి ఎంత మేలు అనుకూలంగా జరుగుతుంది, మేలు జరుగుతుంది, దేశంలో జరిగే విశేషాలు ఏంటి, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తులో జరిగే అనేక అంశాల గురించి పండితులు మనకు వివరిస్తారన్నమాట. అలాగే త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదని అంటారు. మన సాంప్రదాయంలో ఏ పండుగను చూసినా కూడా అన్నీ కూడా అది ప్రకృతితో ముడిపడి ఉంటాయి అన్నమాట. ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అయితే అందులో ఉగాది అనేది దాని ప్రత్యేకంగా ఒక కోణంలో మనం చూడవచ్చు అనమాట. పూర్తిగా ప్రకృతి ఆధారంగానే ఉగాది పండుగ మనకు కనిపిస్తుంది. ఈ ఉగాది పండుగ రోజు అందరూ కూడా మరి కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అసలు ఏంటి ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏంటంటే మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఉగాది పచ్చడి రోజు అంటే 6 రుచులు మనం చవి చూస్తాం అనమాట. 6 రుచులు మనం తింటాము. ఒకటి ఏంటంటే, ఒకటి తీపి, రెండోది పులుపు, 3 ఉప్పు, 4 కారం, 5 చేదు, 6 వగరు. ఇలా 6 రుచులను 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకొని ప్రతి తెలుగు వారు కూడా అందరూ కూడా తింటారనమాట ఉగాది రోజు. దీని యొక్క ఎందుకని అలా తింటారు, 6 రుచులతో కూడింది ఎందుకు తింటారంటే, ఒకటి జీవితం, రెండవది ఆనందం, 3 విచారం, 4 కోపం, 5 అసహ్యం, 6 భయం. వీటన్నిటిని కూడా మేళవించి ఉంటాయనే ఉద్దేశంతో 6 రుచులు అంటే భవిష్యత్తులో అంటే ఆ సంవత్సరం అంతా కూడా మరి అలాంటి అన్ని రకాలైన కష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ కూడా చవి చూడాలనే ఉద్దేశంతో అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఉద్దేశంతో వాటిని ఆస్వాదించి ఇష్టంగా తెలుగు ప్రజలందరూ కూడా తింటారన్నమాట. దానినే మనం ఉగాది పచ్చడి అంటాం. అందరం కూడా ఆ రోజు ఖచ్చితంగా అందరూ ప్రతి తెలుగు వారు కూడా ఉగాది రోజు ఉగాది పచ్చడి కంపల్సరీగా తీసుకుంటారనమాట. కాబట్టి మీరందరూ కూడా ఉగాది పండుగని మంచిగా జరుపుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.